మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ వేళ ఏలూరులో మావోయిస్టుల కలకలం రేగింది. గ్రీన్ సిటీ ఏరియాలో 12 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు గ్రేహౌండ్స్ ఆక్టోపస్ బృందాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. 12 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. మిగిలిన మావోయిస్టుల కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఆపరేషన్ పూర్తయ్యాక వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మావోయిస్టు అగ్రనేత మధ్వి హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏలూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు మావోయిస్టులతో పాటు కొంతమంది సానుభూతిపరులు ఏలూరు జిల్లాలో దిగారు అనేటటువంటి సమాచారంతో ఉదయం నుంచి కూడా వాళ్ళు కడన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏలూరు నగరంలో ఉన్నటువంటి గ్రీన్ సిటీలో ఉన్న కొన్ని అపార్ట్మెంట్లో ప్రత్యేకమైనటువంటి బృందాలతోటి తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొంతమంది మావోలతో పాటు వారి సానుభూతిపరులు 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఇందులో 4 మహిళలు, మరొక 8 మంది పురుషులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటటువంటి వివరాలను సేకరించేటటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచేటటువంటి ఆ పనిలో ఉన్నారు. ఎందుకంటే ఈ విషయం కనుక బయటికి తెలిస్తే పోలీసుల సెర్చ్ కొనసాగుతుంది, అలాగే వారి దాడులు కొనసాగుతున్నాయనే విషయం బయటికి తెలిస్తే మావోయిస్టులందరూ కూడా మరింత అప్రమత్తమయ్యి వాళ్ళు పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలీసులు చాలా అప్రమత్తంగా ప్రత్యేక దళాలతోటి తమ సెర్చ్ అనేది కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా తమకు వచ్చినటువంటి సమాచారంతో అనుమానితులను, అలాగే అనుమానిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి కూడా చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈరోజు ఉదయం మారేడుమిల్లి అడవుల్లో జరిగినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వారితో పాటు అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిపైన కూడా ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఏలూరు జిల్లాకి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో పోలవరం, జీలుగుమిల్లి, బుటాయిగూడెం ఈ ప్రాంతాలకు సంబంధించి అగ్రనేతలు ఎవరైనా ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ ఏజెన్సీ ప్రాంతాలతో ఉండేటటువంటి వారితోటి కొంత టచ్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి షెల్టర్గా కూడా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎంతో అప్రమత్తంగా ఉన్నటువంటి పోలీసులకు ఈ మావోయిస్టులకు సానుభూతి పరులు, మావోయిస్టులతో పాటు కొంతమంది ఏలూరులో చేరుకున్నారు అనేటటువంటి సమాచారంతో, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించడం, అదే సమయంలో వాళ్ళకి చేతికి దాదాపుగా 12 మంది వాళ్ళ చేతికి చిక్కడంతో పూర్తి మరింత మంది ఇంకా ఎవరైనా ఉన్నారా జిల్లాలో అనేటటువంటి వివరాలను అయితే సేకరిస్తున్నారు. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 5 జిల్లాల్లో ఈ మావోయిస్టుల కదలికలు ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అందులో కూడా ఏలూరు జిల్లా ఉండడంతో ఆ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా పోలీసు యంత్రాంగం అంతా కూడా మొత్తం కూడా అదే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలను బయటికి తెలియకుండా అయితే చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి కొంతమందిని వాళ్ళు మావోయిస్టులా లేక సానుభూతి పరులు మాత్రమేనా, ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనేటటువంటి వివరాలు సేకరిస్తున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఉన్నటువంటి ఏలూరు పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అయితే ఎక్కడా పెట్టలేదు. ఎందుకంటే అక్కడ ఉంచినట్లయితే మళ్ళీ సమాచారం బయటికి వెళ్తుంది. వీళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచి వచ్చారనేటటువంటి వివరాలు, వీళ్ళు ఏ దళానికి చెందినటువంటి వాళ్ళు అనే వివరాలు సేకరించేటటువంటి పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని ఇప్పటివరకు అయితే గోప్యంగా ఉంచుతుంది. అయితే దాడులు మరింతగా కొనసాగి మరింత మంది పట్టుబడే అవకాశం అయితే ఏలూరు జిల్లాలో కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. కాకినాడ జిల్లా కొప్పవరంలో 2 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ చీఫ్ దేవుజీకి సెక్యూరిటీ గార్డులుగా ఉన్న 2 కొప్పవరంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకోవడానికి వచ్చినట్టుగా సమాచారం అందుకున్న వెంటనే మెరుపు దాడి చేశారు పోలీసులు. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేవుజీ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న 2 మావోయిస్టులు రంపచోడవరం ఏజెన్సీ నుంచి కాకినాడ జిల్లాకు వచ్చారని తెలిపారు పోలీసులు.